యేసయ్య మాటలు మనం వింటున్నాము. యేసయ్య ఏం చెప్తున్నాడు మనకి? ఇలా జీవించండి, ఇలాగుండండి, ఇది చేయకండి, అది చేయకండి, ఇలా ప్రవర్తించండి, ఇలాంటి కార్యాలు చేయండి అని ఎన్ని చెప్తున్నాడు యేసయ్య. మనం చేస్తున్నామా? ఎన్ని చేస్తున్నాము, ఇంకెన్ని చెయ్యట్లేదు. ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం. దేవుడు అంటున్నాడు, మీరు కూర్చొని తగులబడి ఎస్టిమేట్ చేసుకోండి, లెక్కలేసుకోండి. ఒక గోపురం కట్టేటప్పుడు ఆ కట్టి యజమానుడు కూర్చొని నా దగ్గర డబ్బులున్నాయా, ఎబిలిటీ ఉందా, సామర్థ్యం ఉందా, పనివారు ఉన్నారా, చేయించగలనా, చేయిస్తానా అని మొదట కూర్చొని లెక్కలేసుకుంటాడు కదా. అదే విధంగా మీరు నన్ను వెంబడిస్తున్నారు. యేసయ్య అంటున్నాడు, మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి వెంబడించే ముందు నా పిలుపునందుకున్న మీరు మొదట కూర్చోండి, మీరు ఎస్టిమేట్ చేసుకోండి. నేను యేసుక్రీస్తు మాట వినగలనా? యేసుక్రీస్తును వెంబడించగలనా? ఆయన నాకు సిద్ధపరిచిన నిత్య జీవములో చేరగలనా? ప్రభుని విడిచిపెట్టకుండా అంతం వరకు నమ్మకంగా ఉండగలనా? ప్రభు కంటే ఎవరిని గొప్పగా ఎంచకుండా ప్రభుని ఘనపరచగలనా? ప్రభుని వెంబడించగలనా? ప్రభుని మహిమపరచగలనా? ఆయనను సంతోషపెట్టగలనా? అనే ఎస్టిమేషన్స్ హృదయంలో చేసుకోవాలి. ఏదైనా లోపాలు ఉంటే మీకు కనపడతాయి. మీకు కనపడతాయి. మనకు కనపడతాయి. అప్పుడు ప్రభువుని అడగాలి. ఇక్కడ నేను చేయలేను ప్రభువా. ఐ యామ్ వీక్. నేను బలహీనుడను. నన్ను బలపరచు. అందుకే ఆ బలవంతుడు ఉన్నాడు. ఇలాంటి బలం కోసం దేవుడు మనకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆత్మీయ బలం. అవన్నీ మనం చేయాలండి. ఇవి ప్రభు మనకు చెప్తున్నాడు.